యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనందరము ఇక్కడ ఏకంగా కూడుకొని ఉన్నాం. అయితే మరి ఈరోజు అంశం ఏంటి అని అంటే, ఒక ప్రశ్నతో మొదలు పెడదాం అంశాన్ని. కొంచెం పక్కకు జరిగితే వెనకాల ఆంటీకి కనిపించలేదు. నేను ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 6వ వచనం. ముప్పై 34:6. బెత్సుయేరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఏమర్థమైంది ఇప్పుడు చదవటం మూలంగా? మళ్ళీ ఇంకోసారి చూద్దాం, అర్థం అవ్వాలా అందరికి. బెత్సయేదు అనే మోయాబు దేశమందు లోయలో అతడు పాతి పెట్టబడెను. ఎవరిని పాతి పెడతారు? మోషేని పాతి పెట్టారు. అసలు ఎవరిని పాతి పెడతారు? చనిపోయిన వాళ్ళని పాతి పెడతారు. అంటే మోషే ఏమయ్యాడు? చనిపోయాడు. తర్వాత అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. నేటి వరకు అని అంటే పెద్దగా చెప్పాలా, ఈ రోజు వరకు ఆ సమాధి ఎక్కడుందో తెలియదంట. ఎందుకు? అందరి సమాధులు తెలుసు మ్యాక్సిమం మనకి. గొప్ప గొప్ప చక్రవర్తుల సమాధులు కూడా ఉన్నాయి. ఈయన సమాధి ఎందుకు దాచిపెట్టారు? ఇప్పుడు ఆలోచించారా? అసలు ఈ మోషే ఎవరు? బానిసత్వం నుండి విడిపించినటువంటి వ్యక్తి. మరి సిస్టర్ తడితో చెప్పింది, ఒకరోజు ఒక పిల్లాడు నైల్ నదిలో వెళ్తా ఉంటాడు. పిల్లలందరినీ చంపేయమని రాజు ఆజ్ఞిస్తాడు. ఆజ్ఞించిన వెంటనే వాళ్ళ అమ్మ పిల్లాడిని చంపేస్తారేమోనని చెప్పి మంత్రస్థాన్ని కూడా చంపకుండా పిల్లాడిని కంటది. మగ పిల్లల్ని కంటానికి అనుమతిస్తుంది. ఆ పిల్లాడిని జమ్ము పెట్టెలో పెట్టి నైల్ నదిలో వదిలేసిద్ది. ఏ రాజు అయితే పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞిస్తాడో ఆ రాజు కూతురే ఒక పిల్లాడిని పెంచిద్ది. ఆ పిల్లాడు ఒకరిని హత్య చేసి పారిపోతాడు. దేవుడు పొదలో నుండి మాట్లాడతాడు అని విన్నాం. ఆ మోషే చనిపోయాక తీసుకువెళ్ళి ఒక లోయలో పాతి పెట్టారంట. ఆ సమాధి ఇప్పటి వరకు ఎక్కడ ఉందో తెలియదంట. ఎందుకు తెలియదు? మొట్టమొదటి ప్రశ్న. ఎప్పుడైనా అన్నారా ఇట్లాంటి క్వశ్చన్? కొంతమంది అయితే చనిపోలేదు, కొండల్లోకి వెళ్ళిపోయి ఉంటాడు మోషే అనుకుంటారు. కానీ చనిపోయాడు అని ఇక్కడ రాశారు. మీకు ఇంకొక వచనం చూపిస్తా. యూదా పత్రికకి వెళ్దాం. యూదా లాస్ట్లో ఉంటుంది. యూదా పేజ్ నెంబర్ 227. పేజ్ నెంబర్ 227 లాస్ట్లో మొదటి పత్రిక 9వ వచనం చూద్దాం. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తిరస్కరించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని.
సాతాను అను ప్రధాన దూత, పరలోకంలో ఉండే దూత మికాయేలు ఇద్దరు గొడవాడుకుంటున్నారు ఒక విషయం మీద. ఎవరు? సాతాను, ఒక దేవదూత. ఏ విషయం మీద గొడవాడుతున్నారు? మళ్ళీ చదవండి. ఏ విషయం మీద గొడవాడుతున్నారు? అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తిరస్కరించినప్పుడు దూషించి తీర్పు తీర్చలేక తెగింపక ప్రభువే నిన్ను గద్దించునుగాక నేను. ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవ దేని గురించి? మోషే యొక్క శరీరం గురించి. సాతాను వెళ్ళి మికాయేలుతో అంటది, అంతా బాగానే ఉంది, సృష్టి చేశాడు, అంతా చేశాడు, అంతా ప్రేమించాడు, అంతా బాగుంది. మోషే శరీరం ఎక్కడ? ముందేం చదివాం? ఒక లోయలో పాతి పెట్టారు. ఆ లోయ ఏ దిక్కును పాతి పెట్టారో ఇప్పటికీ తెలియదు. అంటే నేటి వరకు ఏ మనుషునికి ఆ సమాధి తెలియదు. ఈ అపవాదం ఏమనంటుంది, ఎందుకు అట్లా చేశారు, అట్లా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి మీకు, ఎంతకు ఆ శరీరం ఏది అని చెప్పి సాతాను ఎవరిని అడుగుతుంది? మికాయేలు దేవదూతను అడుగుతుంది. ఇక మికాయేలు ఏం చేశాడు? ఈ వాదనాడటం కరెక్ట్ కాదు, గొడవటం కరెక్ట్ కాదు, నీ గురించి దేవుడే చూసుకుంటాడు అని అంటున్నాడు. మికాయేలు కూడా సమాధానం చెప్పకుండా. ఎందుకని? చెప్పాలిగా ఎక్కడుందో ఏంటో. సరే చెప్పకూడదనో ఏది చేయకుండా మోషే శరీరాన్ని ఇంత డిబెట్గా ఎందుకు చేశారు బైబిల్లో ఆలోచిస్తూ ఉండండి. మనం కొంచెం ముందుకెళ్దాం, తర్వాత లాస్ట్లో చెప్తాం. అయితే మొదటిగా ఆదాము అవ్వ దగ్గర నుండి వద్దాం. ఆదాము అవ్వకి ఇద్దరు పిల్లలు. వాళ్ళు ఏం చేశారు? ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారు, పాపం చేశారు, చచ్చిపోయారు. అక్కడి నుండి పాపం ఇంకా ప్రబలింది. ఇది అబ్రహాము శారమ్మ ఉన్నారు. వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టారా? పుట్టలేదా? పుట్టారు. పిల్లాడు పెద్దోడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకి పిల్లలు పుట్టాడు. వీళ్ళు ఈ విధంగా రాయబడ్డారు. తర్వాత దావీదు గారు ఉన్నారు. దావీదు గారికి పిల్లలు ఉన్నారా? ఉన్నారు. జ్ఞాని అయిన సొలొమోను, గొప్ప జ్ఞానం కలిగి, ఇలా ప్రవక్తలు కానీ రాజులు కానీ వాళ్ళ పిల్లల పేర్లు రాయబడ్డాయి. మరి మోషే గారి పిల్లలు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఏమైనా సేవ చేశారా మోషే గారి లాగానే? అసలు మోషే గారికి ఎంతమంది పిల్లలు చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడు ఎవరి పిల్లల గురించి చూడబోతున్నాం మనం? నిర్గమకాండము 2వ అధ్యాయము 22వ వచనం. ఒక్క నిమిషం. మనము ఇప్పుడు ఎవరి పిల్లల గురించి చూడబోతున్నాం? పెద్దగా చెప్పాలా? మోషే పిల్లల గురించి చూడబోతున్నాం. అందరూ చెప్పాలా? ఎవరి పిల్లలను చూడబోతున్నాం? మోషే. ఈయనకి ఎంతమంది పిల్లలు చూస్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ కొడుకు గురించి చూద్దాం. 2:22. మోషే నేను అన్య దేశంలో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టిందంట. గెర్షోము అని అంటే అర్థము పరదేశి. మోషే గారు పారిపోతారు. అమ్మో ఒకళ్ళు చంపాను, తెలిసిపోయింది, నేను చంపానని మొత్తం రాజ్యంగా తెలిసిపోతే నన్ను చంపేస్తారు, శిక్షిస్తానని చెప్పి పారిపోయాడు. ఇత్రో అని మామ దగ్గర చేరాడు. వాళ్ళ కూతురు సిప్పోరాని ఇచ్చి పెళ్లి చేశాడు. ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు కొడుకు ఏం పెట్టాలా? పేరు పెట్టాలి. పేరు పెట్టాలని చెప్పి ఆలోచిస్తూ, నేను ఎక్కడి వాడిని? ఐగుప్తు దేశం నుండి, వేరే దేశం నుండి వచ్చిన పరదేశిని కాబట్టి నా కొడుకు నేనేం పెడతా? పేరు గెర్షోము. గెర్షోము అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పాలి అందరూ? పరదేశి. నేను వేరే దేశం నుండి వచ్చి ఇక్కడ బిడ్డను కన్నాను కాబట్టి పరదేశి. దానికి గుర్తు ఈ పిల్లాడు. ఇంకొకడే నా కొడుకు మోషేకి. ఇంకొకడు ఉన్నాడా? ఇంకొకటిని కూడా చూద్దాం. 18:3. నిర్గమకాండము 18వ అధ్యాయము 3వ వచనం. అతడు అన్య దేశంలో నేను పరదేశిని అనుకుని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను.
నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించుననుకొని రెండవ వానికి ఎలియాజేరు అని పేరు పెట్టాడు. ఇప్పుడు మోషేకి ఎంతమంది కొడుకులు? ఎంతమంది చెప్పాలి? అందరూ చెప్పాలి, నోరు తెరిచి. ఇక్కడ మోషేకి ఎంతమంది? ఇద్దరు. మొదటి కొడుకు పేరు గెర్షోము, రెండో కొడుకు పేరు ఎలియాజరు. మొదటి కొడుకు గెర్షోము అని పేరుకి అర్థము పరదేశి. ఎందుకు? వేరే ఊరు వచ్చి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తన కొడుకు పరదేశి అని పెట్టాడు. తర్వాత రెండో కొడుకు పేరు ఎలియాజర్. ఎలియాజర్ అనే అర్థం ఏంటి? దాని కింద ఫుట్ నోట్ లో 5 ఫుట్ నోట్ 5 నుండి చూడండి. దేవుని సహాయము. మోషేకి ఎంతమంది కొడుకులు? ఇద్దరు. మరి ఇద్దరు ఎక్కడున్నారు? ఎప్పుడైనా విన్నారా వీళ్ళ గురించి? ఇంకా వీళ్ళ గురించి ఇక్కడ తప్పితే ఇంకెక్కడైనా వ్రాయబడటం మీరు చూసారా? చాలా అరుదుగా ఉంటారు వీళ్ళు. అయితే ఇప్పుడు మనం అదే చూడబోతున్నాం. పెద్ద పెద్ద ప్రవక్తలు కానీ, చిన్న చిన్న ప్రవక్తలు కానీ, వాళ్ళ పిల్లలు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, మొత్తం రాయబడి ఉంది. అయితే ఈ ఆజ్ఞలు ఉన్నాయి, వీటన్నిటిని మోషే ధర్మశాస్త్రం అంటారు. మోషే ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి ఈ మోషే వారి పిల్లలు ఏమయ్యారు? వారి పిల్లలు ఏమయ్యారు? అసలు ఎలా బతికారు వాళ్ళు? వాళ్ళ నాన్నేమో గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఆహారం లేకపోతే ఆకాశం నుండి ఆహారం రప్పించాడు. నీళ్లు లేకపోతే బండ నుండి నీళ్లు రప్పించాడు. ఇన్ని గొప్ప అద్భుతాలు చేశాడే. మరి వాళ్ళ పిల్లలు ఏమయ్యారు? మనం ఇప్పుడు అదే చూడబోతున్నాం. 2 అంశాల మీద వెళ్తున్నాం. ఏంటి? ఒకటి, మోషే చనిపోయాడు. ఆయన శరీరం ఎక్కడుందో ఇప్పటిదాకా తెలీదు. ఎందుకు? తర్వాత అపవాది దేవదూత ఇద్దరు గొడవాడుకుంటా ఉంటారు, వాదించుకుంటా ఉంటారు. ఏ విషయం మీద? మోషే శరీరం ఎక్కడుంది. అపవాది వెళ్ళి మిఖాయేలు దూతను అడుగుతుంది, మోషే శరీరం ఎక్కడుంది? ఎందుకు దాచిపెట్టారు? ఎందుకు బయటపడలేదు? ఎందుకు చాటుగా పాతి పెట్టారు? అందరికి తెలిస్తే ఏమైద్ది అని చెప్పి. దేవదూత ఏం చేసింది? ఇట్లా కాదులే, గొడవటం తప్పు అని చెప్పి, దేవుడే చూసుకుంటాడులే, నీ కర్మ నువ్వే పోతావు అని చెప్పి అన్నాను. సో అదెందుకు? మోషే పిల్లలు ఏమయ్యారు? అసలు ఉన్నారా లేరా? ఇప్పుడు వాళ్ళ గురించి చూద్దాం. ఓకే, మోషేకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు. మొదటి కుమారుడి పేరు గెర్షోము, రెండో కుమారుడి పేరు ఎలియాజరు. గెర్షోము అంటే అర్థము పరదేశి. ఎలియాజర్ అంటే అర్థము దేవుని సహాయము. సరే, వారికి పిల్లలు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? వాళ్ళ గురించి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము. న్యాయాధిపతులు అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? మోషే గుర్తొస్తాడా? న్యాయాధిపతులు అంటే ఎవరు గుర్తొస్తారు? సంసోను గుర్తొస్తాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. ఒక్క నిమిషం. 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15 నుండి చూడొచ్చు. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు 16వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. స్త్రీని మోహింపగా ఫిలిష్తీయ సర్దారు. న్యాయాధిపతులు 17 నుండి చూద్దాం. 17:1. ఈ అధ్యాయం తర్వాత అధ్యాయం 2 చదివితే మోషే కొడుకు ఏమయ్యాడు, వాళ్ళకి పిల్లలు ఉన్నారా, సంతానం ఉందా లేదో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. మీ
మీకా అనునొకడు ఎఫ్రామీయుల ఎఫ్రామీయుల మన్య దేశములో ఉండెను. ఈ మీకా అనే పేరు ఎక్కడైనా విన్నారా? ఎక్కడ విన్నారు? మికాయేలు, మికాయేలు వేరు, మీకా వేరు. ఈ మీకా ఎక్కడ విన్నారు? మీకా పత్రిక తెలుసా బైబిల్లో? మీకా పత్రికలో చూస్తాం. అయితే బైబిల్లో మీకా అనే పదం 13 సార్లు ఉన్నాయి. మీకా అనే పేరు వాళ్ళ పిల్లలకి 13 మంది పెట్టుకున్నారు ఈ పేర్లు. అయితే ఆ 13 మందిలో పత్రిక మీకా పత్రిక ఒకళ్ళు, ఈ మీకా ఏమో ఇంకొక ఆయన. అసలు ఈ మీకా ఎవరు? ఈ మీకా ఎవరి కొడుకో మీరు తెలిస్తే ఆశ్చర్యపోతారు. తర్వాత చూద్దాం, దానికంటే చేయండి. అతడు తన తల్లిని చూచి నీ యొద్ద నుండి తీసుకొనిన రూకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ 1000 వెండి రూకలు నా యొద్దనున్నవి. చాలు. తల్లంట 1000 రూకలు సంపాదించింది, వెండి 100 రూకలు సంపాదిస్తే కొడుకు ఏం చేశాడు? వాటిని దొంగిలించాడు. దొంగిలించి తీసుకెళ్ళిపోయి ఏదో ఖర్చులకు వాడుకొని తర్వాత తల్లికి చెప్తున్నాడు, ఏమని, అమ్మా నువ్వు రహస్యంగా నాకు ఎంత కావాలి డబ్బులు అని మాట్లాడుకున్నావే, ఆ డబ్బులు నేను తీసుకున్నా, ఇదిగో మరలా ఆ డబ్బులు నీకు తిరిగి ఇస్తున్నా అని చెప్పేస్తున్నాడు. ఇంతకీ ఎవరు కొడుకు అయ్యి ఉండుంటారు అని ఆలోచిస్తే ఎవరు కొడుకు? గెర్షోను కొడుక. కొంచెం ముందుకు వద్దాం, 16లోకి వద్దాం. 16:5 చూడండి. ఫిలిస్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేము ఎలాగో అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణెములు నీకిచ్చదమని చెప్పిరి. ఎవరికి ఇస్తానని చెప్పారు? డెలీలా. ఇప్పుడు డెలీలా దగ్గర ఎన్ని ఉన్నాయి? ఎన్ని డబ్బులు ఉన్నాయి డెలీలా దగ్గర? 1000 వెండి రూకలు ఉన్నాయి. ఇక్కడ ఒక మీకా అనేటువంటి కొడుకు ఎన్ని రూకలు దొంగిలించాడు? ఎన్ని రూకలు దొంగిలించాడు చెప్పాలా? 1000 అంటే అర్థం ఏంటి? ఎంత? 1100 వెండి రూకలు నేను నీకు ఇస్తాను, సంసోను బలం ఎక్కడుందో తెలుసుకోమని అంటారు ఫిలిస్తీన్లు. ఆమెకు అలాగా వాళ్ళు డబ్బులు ఇస్తారు. 1000 రూకలు ఇక్కడ మీకా అనేటువంటి ఆయన దొంగిలిస్తాడు. అయితే దెలీలా కొడుకు అని ఎక్కడ రాయబడల, కానీ ఈ ఆడవాళ్ళను బట్టి బైబిల్ పండితులు జ్ఞానులు అయ్యుండొచ్చు అని ఒక అంచనా అన్నమాట, అంతే. అయితే ఈ మీకా అనేటువంటి ఒక అతను ఉన్నాడు. ఇతని తల్లి దగ్గర 1100 వెండి రూకలు ఉంటే దొంగిలించాడు. వాటిని మళ్ళీ తీసుకొచ్చి, అమ్మ నాకు అవసరం ఉండి తీసుకున్నాను, ఇదిగో మళ్ళీ నీకు ఇస్తున్నా అని ఇచ్చాడు. ఆ తల్లి ఏం చేసిన తర్వాత మరలా వెనక్కి వచ్చేద్దాం ముందుకి. 17:3 అతడు ఆ 1000 రూకలను తన తల్లికి ఇచ్చి మరలా ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకొనిన ఈ రూకల నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా ఇది ఇచ్చేది నన్ను. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిస్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడెను.
మీకా అను ఆ మనుషునికి దేవమందిరం దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా అతడు అతనికి యాజకుడాయను. ఆ దినములలో ఇజ్రాయేలులకు రాజు లేడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలంలో ఇజ్రాయేలీలకి ఎవరు లేరు? రాజు లేడు. ఇదే మాట మళ్ళీ రిపీట్ అయింది. ఎందుకని ఈ మాట పదే పదే రిపీట్ చేస్తున్నారు? ఇజ్రాయేలీలకి ఎవరు లేరంట? రాజు లేడు. ఏమైంది రాజు లేకపోతే? నష్టమా? నష్టమేమైనా ఉందా చెప్పండి. రాజు లేడు, నష్టం ఏమైనా జరిగిందా? నష్టం ఏమైనా ఉందా? మన ఊర్లో పోలీస్ స్టేషన్ లేవు, సీఎం పిఎం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవ్వరు లేరు. ఎట్లుంటది చెప్పండి? ఎలా ఉంటది? ఇష్టం వచ్చినట్టు ఉంటారు ఇక. అయితే ఇజ్రాయేలీలు అప్పట్లో రాజు లేకపోయినా న్యాయాధిపతులు ఉంటారు. వాళ్ళ గ్రంథం ఇదే. వాళ్ళు ఏం చేస్తారు? న్యాయ విమర్శలు చేసేవాళ్ళు. అంతేగాని రాజు ఉన్నటువంటి హోదా, ఆ గుణాలు, ఆ అధికారాలు మాత్రం వాళ్ళు తీసుకోరు. అయితే అందుకని వీళ్ళు ఏమంటున్నారు? మాకు రాజు లేడు. ఆ తర్వాత రాజు కావాలని కూర్చుంటారు. తర్వాత అయితే ఈ తీసుకొచ్చి ఇచ్చేసాడు డబ్బులు. వాళ్ళ తల్లి ఏం చేసింది అని అంటే తీసుకొని పోత విగ్రహాన్ని ఒకటి చేయించింది. ఏ విగ్రహం? పోత విగ్రహం అని చెప్పి గృహదేవతలు ఉంటారు, వేరే వాళ్ళు పూజించేవారు. అట్లాంటి మంచి ఒక విగ్రహం చేయించింది. ఒక మందిరం లాగా కట్టించి ఎఫోదు వస్త్రం అని పై నుండి కింద దాకా ఉంటుంది. మీరు లోవరం చర్చిలో చూస్తే పై నుండి కిందకి డ్రెస్ ఉంటుంది. అట్లాంటి డ్రెస్ అనమాట. దాన్ని ఎఫోదు వస్త్రంతో కుడతారు. అలాంటి వస్త్రం కొనిచ్చి వేసి, ఇదిగో ఇక నుండి నువ్వే యాజకుడివి, అంటే నువ్వే పాస్టర్, ఇంకా ఈ ఇంట్లో ఉన్న ఈ గృహదేవతలకు పూజ చేయాలి రోజు అని చెప్పి ఆయనకి. మీకాకి కొడుకులు ఉన్నారు. వాళ్ళ కొడుకుల్ని ప్రతిష్ఠించి రోజు ఇదే విధంగా చేస్తా వస్తున్నారు వాళ్ళు. మీకా ఎవరు? దెలీలా వాళ్ళ కొడుకు అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు కూడా. కానీ ఈ రోకల దగ్గర సంబంధం తొందరగా కలుస్తుంది కాబట్టి అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఈ మీకాకి కొడుకులు ఉన్నారు. ఈ మీకా ఏం చేశాడు? వాళ్ళ తల్లి దగ్గర 1100 వెండి రూకలు దొంగిలించి మరలా వాళ్ళ తల్లికి తీసుకెళ్ళి ఇచ్చాడు. వాళ్ళ తల్లి ఆ డబ్బులతో ఏం చేసింది? విగ్రహాలను చేయించి ఇంట్లో పెట్టి ఇక నుండి ఈ విగ్రహాలు పూజించు అని చెప్పింది. ఇక అదే చేస్తా ఉన్నారు. తర్వాత కంటిన్యూ. దేవమందిరం ఒకటికి ఉండెను. 7వ వచనం. యూదా బెత్లెహేములో నుండి. యూదా ఒక్క నిమిషం, 6వ వచనం లాస్ట్ లో చూద్దాం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. చెప్పానా? రాజు లేకపోతే ఏమైంది అంటే ప్రతివాడు తనకిష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలు పెట్టారు అప్పట్లో ఇజ్రాయేలీ. తర్వాత యూదాను బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడు ఉండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించుచూ వచ్చాను. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోటికి నివసింపవలెనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిముల మన్యమందునున్న మీకా ఇంటికి వచ్చాడు. చాలు ఒక్క నిమిషం. యూదా బెత్లెహేము అనేటువంటి ఊరు నుండి ఒక యవ్వనుడు ప్రయాణమై మీకా ఇంటికి వచ్చాడు. దేనికోసం? ఉండటానికి స్థలం కోసం. ఆ యవ్వనుడి పేరు ఎప్పుడు రివీల్ చేస్తారో తెలుసా? ఎక్కడో చివరిన కథంతా అయిపోయాక, మొత్తం అయిపోయాక రివీల్ చేస్తారు. అప్పుడు దాకా ఈ యవ్వనుడు ఎవరా అనిపిస్తుంది. ఈ యవ్వనుడు వచ్చాడు. వచ్చి అయ్యా ఇక్కడ ఎక్కడన్నా ఉండటానికి స్థలం ఉందా అని అంటే మా ఇంట్లో ఉండయ్యా అని చెప్పి ఈయన స్థలం ఇస్తాడు. ఉంటా ఉంటే ఈయన అంటాడు, అయ్యా ఎట్లాగో మా దగ్గర ఉంటున్నావు కదా, మళ్ళీ నువ్వు లేవీయుడివి. లేవీయులు అంటే యాజకులు. వాళ్ళు మాత్రమే చేయాలి యాజకత్వం. వాళ్ళు మాత్రమే దేవుని పూజించాలి. ప్రార్థనలు మాత్రం అందరూ చేయొచ్చు. దేవుని చూసే అవకాశం కూడా లేవీలకే ఉంటుంది. కాబట్టి ఇదిగో నా కొడుకులు ఎలాగో ఈ ఇంట్లో ఉన్న విగ్రహాలకు పూజిస్తున్నారు కదా, నువ్వు కూడా చెయ్యి. అయితే నేను నీకు జీతం ఇస్తా, సంవత్సరానికి ఇంత, రోజు అన్నం పెడతాను, ఇన్ని డబ్బులను ఇస్తాను, నీకు బట్టలు ఇస్తాను,
నా దగ్గర ఉండి పని చేయండి. సరే ఇదేదో బాగుంది అని చెప్పి సరేనయ్యా చేస్తానని చెప్పి అప్పటి నుంచి చేయటం మొదలుపెట్టాడు. అయితే ఆ వాళ్ళున్న ప్రదేశం ఎఫ్రాయిం ప్రదేశం చాలా అందమైనది, పంటలు బాగా పండుతాయి విస్తారంగా. అప్పుడు పక్క దేశం వాళ్ళకి ఏమనిపిస్తుంది, అంతకుముందు ఇంతకుముందు పాతకాలంలో ఏదైనా ప్రదేశం బాగుంది, సస్యశ్యామలంగా ఉంది, పంటలు బాగా పండుతాయి అని అంటే ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకునేవాళ్ళు. అలాగే ఆ ఎఫ్రాయిము ప్రదేశాన్ని ఆక్రమించుకోవటానికి ఒక గుంపు వచ్చింది. చూద్దాం మెల్లగా దాని కిందకు వద్దాం. మన దేశం మేకా ఇంటికి వచ్చెను. 18:1 నుండి చూద్దాం. ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు, మరియు ఇజ్రాయేలీల గోత్రములలో ఆ దినము వరకు దానియులు స్వాస్థ్యము పొంది ఉండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమ స్వాస్థ్యము వెదకుటకు వారు బయలుదేరి ఉండేది. ఒక్క నిమిషం. ఇక్కడ యాకోబుకి ఎంతమంది పిల్లలు అని చెప్పాను? 12 మంది పిల్లలు. ఆ 12 మందిలో దాను అని ఒక ఆయన ఉన్నాడు. ఈ దానియులు ఎవరో ఇక్కడ చెప్తాం. 29వ వచనం చూడండి, అదే అధ్యాయం 18వ అధ్యాయం 29వ వచనం. వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇజ్రాయేలీలకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. చాలు. దానియులు ఎక్కడి నుండి వచ్చారు? దాను అని తండ్రి వాళ్ళ 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 వంశం నుండి వచ్చినటువంటి వారే దానియులు అని అన్నారు. వీళ్ళకేంటి తండ్రి ఏం చేశాడు అని అంటే కొంత దేశాన్ని కొంత ప్రదేశాన్ని పిల్లలకి అప్పగిచ్చేశాడు. అందరికీ స్థలాలు ఉన్నాయి, కానీ దానియులకి లేవు. వాళ్ళకంటూ స్థలం లేదు, వాళ్ళకంటూ ఊరు లేదు, తిరుగుతూ ఉన్నారు వాళ్ళకంటూ స్థలాన్ని ఏర్పరచుకోవటానికి. వాళ్ళకంటూ స్థలం లేక ఇప్పుడున్న మీకా ఉన్న స్థలం ఎలా ఉంది? సస్యశ్యామలంగా ఉంది, పంటలు బాగా పండుతున్నాయి. ఎవరో చెప్పుంటారు, వచ్చి ఆక్రమించడానికి బయలుదేరారు. ఇక వచ్చారు, యుద్ధం చేశారు ఆ ప్రాంతం వారితో. వారికి కావాల్సినవి దోచుకొని వెళ్ళిపోయారు. పంట కనిపించినా పంట తీసుకెళ్ళిపోవాలి, బట్టలు కనిపించినాయా బట్టలు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఎవరైనా పని వాళ్ళు కనిపించారా తీసుకెళ్ళిపోయి పని వాళ్ళ లెక్క పెట్టుకునేవాళ్ళు. అన్ని కనిపించినట్టు దోచుకొని వెళ్ళిపోయారు దానియులు. అయితే మీకా ఇంటికి వచ్చారు. మీకా ఇంటికి వచ్చి మీకా ఇంట్లో ఉన్న విగ్రహాలను దొంగిలించారు, ఆయన దగ్గర ఉన్న బట్టలు దొంగిలించారు, ధాన్యం దొంగిలించారు. వారితో కలిపి యాజకుడు ఒక అతను ఉన్నాడు, యవ్వనుడు, అతన్ని కూడా తీసుకెళ్ళిపోయారు. లేవీయుడు అనే ఒక యవ్వనుడు. ఆ యవ్వనుడికి ఏమని చెప్పి తీసుకెళ్లారు చూద్దాం. 18వ వచనం, 18వ అధ్యాయం 18వ వచనం. మీరు ఈ మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహములను పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు మీరేమి చేయుచున్నారని వారు అడుగగా వారు, నీవు ఊరకుండుము, నీ చేయి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రిగాను యాజకుడుగాను ఉండుము. ఒక్క నిమిషం. ఇక్కడ ఇంకొక మాట చదువుదాం మళ్ళీ ఇంకొకసారి. ఎక్కడ అనంటే 18వ వచనము, 19వ వచనం మొదట. వారు, నీవు ఊరకుండుము, నీ చేయి నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి. ఒక్క నిమిషం. అంటే అర్థం ఏంటి? నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడరా అంటే కొంచెం పెద్దగా చెప్పాలా. ఏంటి దాని అర్థం ఏంటి? అయితే వీళ్ళు ఆక్రమిస్తున్నారు కదా మొత్తం. మీకా ఇంటికి కూడా వెళ్ళారు. వెళ్తే అక్కడ ఉన్నటువంటి వస్తువులు, విగ్రహాలు, బట్టలు అన్ని తీసేసుకున్నారు. దానియులు తీసేసుకుంటే ఆఖరికి ఈ పిల్లాన్ని కూడా యవ్వనుని కూడా తీసుకెళ్ళిపోతుంటే మీకు ఆపాడు. మొత్తం తీసుకున్నారు కదా, నీ పిల్లాన్ని తీసుకెళ్తారంటే నువ్వేం చేయాలా? నీ చెయ్యిని ఏం చేయాలి? నీ నోటి మీద వేసుకుని నడుచుకో అంటే అర్థమైంది. చెప్పండి అంటే అర్థమైంది. నోరు మూసుకొని రా చెప్పినాడు. భలే ఉంటే ఇక్కడ మాట్లాడి దాని కింద ఇంకొన్ని మాటలు ఉంటాయి కూడా చూద్దాం. ఏమంటున్నాడు ఆ యవ్వనుడితో?
నీ నోటి మీద నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా రా. మాకు తండ్రిగా ఉండు, మాకు యజమానుడిగా ఉండు, మాకు యాజకుడుగా ఉండు. మేము కూడా ఇట్లాంటి దేవతలను పెడతాం ఇంట్లో, మాకు ఇట్లాగే ప్రేయర్ చేస్తూ ఉండు, మాకు తోడుగా ఉండు అని చెప్పి తీసుకెళ్తున్నారు. తర్వాత నీకు మంచిదా ఇజ్రాయేలీలలో ఒక్క గోత్రమునకును కుటుంబమునకును యాజకుడువై ఉండటం మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యజమానుడు హృదయమున సంతోషించి ఆ ఎఫోదు గృహదేవతను చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరను. ఇదేదో భలే ఉంది, వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఉంటే సరిపోయిద్ది. ఈయన ఇచ్చే జీతం కంటే ఈయన పెట్టే ఆహారం కంటే వీళ్ళు ఎక్కువ పెడతానంటున్నారు కదా, వీళ్ళు బాగా చూసుకుంటా అంటున్నారు కదా, వీళ్ళకంటే ఎక్కువ జనం ఉంది కాబట్టి వీళ్ళతో వెళ్ళిపోతామని చెప్పి చక్కగా ఆ విగ్రహాలు అన్ని తీసుకొని వాళ్ళతో పాటు బయలుదేరాడు. తర్వాత అట్లు వారు తిరిగి ఎవరెవరిని తీసుకెళ్లారో చూడండి. చిన్న పిల్లలను, పశువులను, సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకొనుచుండిరి. ఏమేమి తీసుకెళ్లిపోయారు ఆ ఊరు నుండి? ఏమేమి తీసుకెళ్లారు ఆ ఊరు నుండి? చిన్న పిల్లల్ని తీసుకెళ్లారు, పశువుల్ని, పిల్లలు ఎందుకు? అది అప్పట్లో బానిసత్వం భయంకరంగా ఉండేది. ఇప్పుడు తీసేశారు ఆ చట్టాన్ని, బానిసలుగా ఉంచుకోకూడదు. ఈ బానిసత్వాన్ని తీసేశాక చిన్నపిల్లల పనుల్లో పెట్టుకోవటం మొదలు పెట్టారు. ఇప్పుడు చిన్నపిల్లల పనుల్లో కూడా పెట్టుకోకూడదు. పనిలో పెట్టుకోవాలంటే వయసు ఉండాలి, 18 దాటాలి. అప్పట్లో బానిసత్వం భయంకరంగా ఉండేది అనమాట. చిన్నపిల్లల్ని, సామాగ్రి, బట్టలు, పశువులు అన్నిటినీ తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరిగిండ్ల వారు పోగై దానియులను వెంటాడి కలుసుకొని వారిని పిలువగా. ఒక నిమిషం. ఇక ఏం చేశారు? మీకా దగ్గర ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఉన్నాయన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇక మీకా ఏం చేశాడు? బయటకు వచ్చి చుట్టుపక్కల అందరిని పోగు చేసి, రండి పోదాం, మన్నయ్యన్ని కష్టపడి సంపాదించుకుంటే వాళ్ళు తీసుకొని వెళ్ళేదేంది, పోదాం పడండి అని చెప్పి వాళ్ళ వెనకాలే వెళ్ళారు. వెళ్ళి వాళ్ళతో ఏమంటున్నాడో చూద్దాం. వారు తమ ముఖములను త్రిప్పుకొని ఏమి కావాలను ఇట్లా గుంపు కూడనేలా అని మీకాను అడిగిరి. ఏమైందయ్యా మీకా, ఏంటి గుంపు మొత్తాన్ని వేసుకొచ్చావేంటి అని అడుగుతున్నారు దానియేలు. అందుకు మీకా ఏమంటున్నాడు? నేను చేయించిన నా దేవతలను, నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవచ్చున్నారే. ఇక నా యొద్ద ఏమి ఉన్నది, నీకేమి కావాలని అనుచున్నారే. అది ఏం మాట అనగా, ఒక్క నిమిషం, ఏమయ్యా ఎందు మళ్ళీ వచ్చావు, ఏంది నడుచుకుంటా, ఇంత గుంపు మొత్తాన్ని తీసుకొని వచ్చావు, ఎందుకు వచ్చావు అని వాళ్ళు అడుగుతున్నారు దానియేలు. అప్పుడు మీకా అంటున్నాడు, ఏమయ్యా నాకున్నదంతా నువ్వేం చేసావు, తీసుకొని వెళ్ళిపోతున్నావు, మళ్ళీ ఏమంటున్నావు, ఏం కావాలని అడుగుతావు, ఏం మాట ఇది, అసలు కరెక్ట్ మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి మీకా అంటున్నాడు తిరిగి. అప్పుడు దానియేలు తిరిగి కొంచెం సమాధానం ఇస్తారు. చూడండి, నీ స్వరము మాలో నెవనికిని వినబడనీయకము అంటే అర్థం ఏంటి? వెళ్ళిపోమనా? నీలోని స్వరము మాలో ఎవరికి వినబడనీయకము అంటే ఏంటి? మన భాషలో మాట్లాడమాక, సైలెంట్ గుడ్డు, అంతేనా? మన భాషలో వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును, నీ ఇంటి వారి ప్రాణమును పోగొట్టుకుందువని అతనితో చెప్పించావు. ఏమంటున్నారు? నోరు తెరవద్దు, సైలెంట్గా వెళ్ళిపో. లేదు అని చెప్పి ఇట్లాగా మాట్లాడామనుకో, మా వాళ్ళు అసలు కోపిష్టోళ్ళు, మీద పడి చంపేస్తారు. ఇంకా కోపం ఎక్కువ కదా మా వాళ్ళకి, నిన్ను చంపి నీ పిల్లల జోలికి కూడా అంటారు చంపడానికి. సైలెంట్గా వెళ్ళిపోయాడు అక్కడ నుండి. మా మనుష్యుల సంభాషణలు ఏ విధంగా ఉన్నాయి చూసారా? అచ్చం మనలాగే మాట్లాడుకుంటున్నారు కదా వీళ్ళు కూడా. ఏందయ్యా ఏంది మొత్తం దోచేసుకుంటున్నారంటే నోరు మూసుకొని రా నాయనక అంటున్నారు ఒకళ్ళు. ఇంకొకళ్ళు ఏమో ఏందయ్యా ఏంది అన్యాయం అంటే
నోరు మూసుకొని వెళ్ళిపో, లేకపోతే మా వాళ్ళు ఏం చేస్తారు, నిన్ను చంపేస్తారు మీద కూడా అంటావు. సరే, ఈ విధంగా మీకా ఏం చేశాడు, ఇంటికి వచ్చేసాడు. ఇక తర్వాత వీళ్ళ స్వాస్థ్యానికి వెళ్ళిపోయారు. అయితే ఈ దానియులు ఎక్కడి నుండి వచ్చారు, యాకోబు కొడుకు వాళ్ళ దాను కొడుకుల సంతానం వీళ్ళు దానియులు. వీళ్ళకంటూ సొంత స్థలం లేదు, అందుకని వీళ్ళు స్థలాన్ని ఆక్రమించుకోవటాన్ని చూస్తున్నారు. సరే, ఇప్పుడు మనం ఎవరి గురించి చూస్తున్నాం, ఇదంతా ఎందుకు చదువుతున్నాం మనం, మోషే వాళ్ళ మోషే కొడుకులు ఉన్నారా, ఉంటే ఏం చేస్తున్నారు, వాళ్ళ గురించి ఒకరు చూస్తున్నాం. వెనక్కి రండి, 30వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. దానియేలు చెక్కబడిన ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనముడు గెర్షోను కుమారుడైన యోనాతాను అనువాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడు వరకు దానియుల గోత్రమునకు యాజకులై ఉండిరి. ఇప్పుడేంటి అర్థం మీకు? ఇప్పుడు ఈ వచ్చిన చదవగానే ఏమర్థమైంది? మళ్ళీ చదవండి, అర్థం కాకపోతే మళ్ళీ చదవాలి. దానియులు అంటారు, దానియులు వేరు, వీళ్ళు దానియులు. దానియులు చెక్కబడిన ప్రతిమలు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ ప్రతిమల్ని? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ ప్రతిమల్ని? మీకా వాళ్ళ ఇంట్లో నుండి తీసుకొచ్చారు. వాళ్ళ ఇంట్లో నుండి తెచ్చిన ఆ ప్రతిమల్ని పెట్టారు. పెట్టి వారికి యాజకుడుగా ఒకళ్ళు నియమించారంట. అతని పేరేంటి? గెర్షోను కుమారుడైన యోనాతాను. అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? సౌలు కొడుకు, దావీదు స్నేహితుడు. అయితే యోనాతాన్లు బైబిల్లో 18 మంది ఉన్నారు. 18 మంది యోనాతాన్లు ఉన్నారు. మీకా అని పేరు గల వాళ్ళు 13 మంది ఉన్నారు. ఆ 18 మంది యోనాతాన్లో మనం ఎంతమంది పేర్లు చూసాం ఇప్పుడు? ఒకళ్ళేనా? దావీదు స్నేహితుడు యోనాతాను. ఇప్పుడు మోషే మనవడు, అంతేనా? గెర్షోను ఎన్నో కొడుకు? మొదటి కొడుకు. మోషే మనవడి పేరేంటి? యోనాతాను. మనం అన్ని చాలా మంది వాళ్ళ వంశాన్ని చూస్తూనే ఉన్నాం. మోషే వంశం మాత్రం చాలా రేరు చూడటం. ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు, మోషేకి మనవళ్ళు ఉన్నారు. మోషే మనవడు ఏం చేసేవాడు? యాజకత్వం చేశాడు. మోషే మనవడు విగ్రహాలను కూర్చోబెట్టి వారికి యాజకత్వం చేశాడు. అయితే అప్పట్లో షీలోహు అని మందిరం ఉంది. దాన్ని 31వ వచనం చదివితే ఇంకా బాగా అర్థమైంది. దేవుని మందిరం షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండేరి. చాలు. అసలుకైతే అప్పట్లో ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని అంటే, లేవీడు అని అంటే ఎక్కడ ఉండాలి? మందిరాల్లో ఉండాలి, అంతేనా? పాస్టర్ ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. అంతేగాని ఇంట్లో కూర్చొని విగ్రహాలు చేయించుకొని పూజించుకుంటే అక్కడే ఉండకూడదు. దేవుని ప్రేమను 10 మందికి చెప్పాలి. కానీ వీళ్ళు అట్లా చేయట్లా, ఇంట్లోనే ఉంటున్నాడు ఈయన. దేవునికి కోపం వచ్చింది. మోషే గారు ఎంత గొప్పవాడు! మోషే గారు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరు అనంటే మోషేనే అని అంటాడు దేవుడు. దేవుణ్ణి మోషే ముఖాముఖిగా చూశాడు. దేవుణ్ణి చూడాలి అని చెప్పి ఎంతో మంది తాపత్రయపడతా ఉంటారు. మీరు తాపత్రయపడరా? దేవుడు ఎట్టుంటాడో, ఏం చేస్తాడో, ఎలా ఉంటాడో, ఎంత చక్కగా ఉంటాడో, కనీసం మాట విన్నా చాలు అనుకునే జనాలు చాలా మంది. మోషే డైరెక్ట్గా చూశాడు, ముఖాముఖిగా ఎదురు నుంచొని స్నేహితులు మాట్లాడుకుంటారే ఆ విధంగా కూర్చొని మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. మోషే దేవుడు అటువంటి తండ్రికి పుట్టినటువంటి కొడుకు కానీ మనవాళ్ళు కానీ ఏం చేస్తున్నారు? దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. వెళ్ళి విగ్రహాలకు పూజించటం,
వాళ్ళకి యాజకత్వం చేయటం, షిలోహు మందిరానికి వెళ్లకుండా అక్కడ దేవునికి యాజకత్వం చేయకుండా దేవుడికి కోపం తెప్పించిన వాడు. బైబిల్లో మీరు చాలా చూస్తే తండ్రి భక్తిగా ఉంటే పిల్లలు భక్తిగా ఉండరు, పిల్లలు భక్తిగా ఉంటే తండ్రి భక్తిగా ఉండరు, ఆపోజిట్గా ఉంటారు అనమాట ఎక్కువ శాతం. సరే ఓకే, తండ్రి భక్తిగా ఉన్నాడు, పిల్లలు భక్తిగా ఉన్నారు, ఇద్దరు భక్తిగా ఉన్నారు, కానీ ఎక్కడో చోట తప్పిపోతారు. ఎగ్జాంపుల్గా జ్ఞాని అయిన సొలొమోను గారు చూసుకోవచ్చు, దావీదు గారిని చూడొచ్చు. దావీదు గారు గొప్ప రాజు, జ్ఞాని అయిన సొలొమోను గారు గొప్ప రాజు, గొప్ప జ్ఞానం కలిగినాడు. కానీ చివరికి అన్యుల మాటలు విని అన్యులు చేసే పనులన్నీ చేసి దేవుడు కోపం తెప్పించి చనిపోయాడు. ఇజ్రాయేల్ దేశం మొత్తం 2 పాయలుగా చీలిపోయింది. అంటే వారి భక్తి చిరకాలం ఉండట్లేదు, కానీ దావీదు గారు చిరకాలం ఉంది ఆయన భక్తి. ఆయన ఒకవేళ మధ్యలో తప్పు చేసినా తెలుసుకున్నాడు, వెంటనే తెలుసుకున్నాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు, క్షమించమని అడిగాడు. కానీ సొలొమోను గారు అలా కాదు, అడగలేదు, బాధపడలేదు, తప్పు చేశానని క్షమించమని అడగలేదు, పశ్చాత్తాపం ఏమీ లేదు ఆయనకి. అందుకే దేవుడు కోపం వచ్చింది. ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకెళ్ళి వంశంలో లేని వాళ్ళకి ఒకరికి అప్పగించాడు దేవుడు. ఆయన ఏం చేశాడు, ఈ మొత్తం నాకే కావాలని చెప్పి 14 కుట్రలు పన్నాడు ఆయన. తర్వాత దేవుడు ఆయన్ని హతమార్చి మళ్ళా రాజును మార్చాడు. తర్వాత వచ్చే రాజులందరూ ఇదే ఇజ్రాయేలీల మీద పెత్తనాన్ని చలాయించడం, వాళ్ళ బానిసలుగా చేయటం, అక్కడ నుండి వాళ్ళ పతనాలన్నీ స్టార్ట్ అయ్యాయి. సో మనం ఇప్పుడు తెలుసుకున్నాం, ఒక విషయం తెలుసుకున్నాం. ఏ విషయం తెలుసుకున్నాం మనం? మోషే కొడుకు ఉన్నారు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు? యాజకత్వం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకో విషయం తెలుసుకోవాలి. ఏంటి ఆ విషయం? శరీరం ఎక్కడుంది? ఒకవేళ ఉందని చెప్తున్నారు, శరీరం అయితే పాతి పెట్టబడింది, కానీ అది ఎవరికి తెలియదు. ఏ దిక్కును పాతి పెట్టారు, ఎక్కడ పాతి పెట్టారు, ఎందుకు దాచారు? అయితే ఎందుకు దాచారు అని అంటే, మోషేని దేవుడు కొండ మీదకి రమ్మంటాడు. 40 రోజులు మోషే కొండ మీదే ఉంటాడు. ఆ 40 రోజులు సంభాషణలు ఏముంటాయి అని అంటే, అయ్యా నువ్వు ఎట్లుంటావు నేను చూస్తా, నువ్వు వస్తున్నావు, అది ఆ గోడ వెనకాల నుంచొని మాట్లాడుతున్నావు, నేను ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నా, జస్ట్ చూస్తానయ్యా నిన్ను అంటే, లేదు నువ్వు నన్ను చూసిన మరుక్షణమే చనిపోతావు, వద్దు అని అంటాడు. అయ్యట కాదే, సరే ఒక పని చేయి, నేను ఇటు తిరుగుంటా, ఊరినే నువ్వు ఎట్ట వెళ్తా ఉండు, నీ వీపు నన్ను చూస్తా కనీసం అని అంటాడు. సరే నీ ఇష్టం, జాగ్రత్త, గోడ చాటునే ఉండు, బయటికి రావద్దు. సరే అని చెప్పి గోడ చాటునే ఉన్నాడు. దేవుడు అలా వెళ్తుంటే వీపుని చూశాడు. తర్వాత దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ మాట్లాడుకుంటున్నారు. 40 రోజులు అయిపోయింది. అప్పుడే కొండ కింద ఉన్న ఈ జనమేమో ఎదురు చూస్తున్నారు. 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు, వారం రోజులు చూశారు, నెల అయ్యింది, ఏంది ఇంకా రాలేదు ఈ మనిషి, చచ్చిపోయి ఉంటాడు. అయితే అంతే కదా, ఇన్ని రోజులు కొండ మీద ఉన్నాడు, చచ్చిపోయి ఉంటాడు. దేవుడిని ఒకవేళ డైరెక్ట్గా చూసేసి ఉంటాడు, ఆ మహిమ తట్టుకోలేక చచ్చిపోయి ఉంటాడు. మనకి ఇప్పుడు ఎవరు లేరు, మనకు నాయకుడు ఎవరు లేరు. ఇప్పుడు నాయకుడు ఎవరు లేరు అంటే ఏం చేస్తారు మనుషులు? ఇప్పుడు మీకు నాయకుడు లేరు, ఏం చేయాలి మీరు? కదా, ఇంకొకళ్ళు ఎన్నుకోవాలా? వాళ్ళు ఏం చేశారు తెలుసా? బంగారం అంతా తీయండి వరుసగా. అబ్బాయిలు కూడా బంగారం పెట్టుకునేవాళ్ళు అప్పట్లో. ముక్కు పొడకలు, చెవులీలు, గాజులు, మెళ్ళ ఇవన్నీ తీసి కరిగించి బంగారపు దూడం చేసుకున్నారు. మోషే అట్టగా చచ్చిపోయాడు ఇప్పుడు కొండ మీద. ఇప్పుడు మమ్మల్ని నడిపించింది ఎవరు? ఈ దూడ. ఎట్టుంటుంది? దేవుడికి కోపం వచ్చింది. అప్పుడు చాలామంది చచ్చిపోతారు. మోషే లేడు, ఆలస్యం చేస్తేనే ఒక బంగారపు దూడం చేసుకున్నారే. అదే మోషే సమాధి కనిపిస్తే ఏం చేస్తారు జనాలు? విగ్రహం కడతారా? ఏం చేస్తారు? విగ్రహం పూజలు స్టార్ట్ చేస్తారు. ఇక ఆ విగ్రహాన్ని, ఆ సమాధికి ఇక మనుషులు. అప్పట్లో వాళ్ళ ఆచారాలు అవే. ఎవరైనా ఆయనకి ఎందుకు గొప్ప పూజలు చేస్తారు అని అంటే, మోషే చాలా అద్భుతాలు చేశాడు. ఐగుప్తు దేశంలో ఒక అద్భుతం చేశాడు. ఏంటంటే, దేవుడు ఒక కర్ర ఇస్తాడు మోషేకి. ఆ కర్ర నేల మీద వేయగానే పాము అయ్యిద్ది, మళ్ళీ పట్టుకోగానే ఆ పాము తోక పట్టుకోగానే కర్ర అయ్యిద్ది. అది అక్కడ రాజు చూసి, ఫరో, అయ్యో మా సంస్థానంలో ఉన్న వాళ్ళే చేస్తారు ఈ గారడి విద్య అని అంటారు, అంటే మ్యాజిక్ అంటారు దాన్ని.
మా వాళ్ళే చేస్తారు, నువ్వు చేసేది అని అంటారు. 10 రోజులు తెగులు రప్పిస్తాడు మోషే. వాళ్ళకి నైలు నది తాగటం మొత్తం ఆ నైలు నది మీద ఆధారపడతారు. ఆ నైలు నదిని రక్తంగా మార్చేస్తాడు వాళ్ళ కళ్ళ ఎదుటి కర్ర నీళ్ళల్లో ముంచి. ఇన్ని అద్భుతాలు చేసిన వ్యక్తి చనిపోయాడు. ఏం చేస్తారు? ఆ చనిపోయిన వ్యక్తిని చక్కగా పూజలు చేసి చక్కగా దాన్ని ఒక పెద్ద దేవతలాగా దేవుడిలాగా పూజిస్తారు. అందుకు దేవుడు ఏం చేశాడు? మోషే శరీరాన్ని బయట పెట్టనవల దాచేశాడు. ఇప్పటికీ కొంతమంది భక్తుల టూమ్స్ సమాధుల్ని పూజిస్తారు, తెలుసా మీకు? ఇప్పటికీ కొంతమంది భక్తులు సవాలు లైక్ సమాధుల్ని ఇప్పటికీ పూజిస్తారు. కాకాని అటు సైడ్ పూజిస్తూ ఉంటారు, వెళ్ళి దాని మీద పూలు వేయటం, అవి వేయటం. ఇవేమి దేవుడు చేయకూడదు అనే మోషే శరీరాన్ని దాచాడు. ఇది తెలిసి సాతాన్ ఏమని అడుగుతుంది మికాయల్ని, మోషే శరీరం ఎక్కడా, ఎందుకు దాచిపెట్టా? రచ్చగొట్టడం అనమాట. మికాయేలే అబ్బో ఈ సాతాన్ ఇట్ట కాదు, ఒకటంటే ఇంకోటి అనేది అని చెప్పి దేవుడే చూసుకుంటాడులే నీ సంగతి అని చెప్పి వదిలేసి. ఇప్పుడు మనం 2 విషయాలు తెలుసుకున్నాం. 2 విషయాలు ఏంటి? ఒక విషయం, మోషే శరీరము ఎందుకు దాచబడింది, ఎందుకు అందరికీ తెలియలేదు మోషే శరీరం అక్కడ ఉందని. ఎందుకు? విగ్రహం చేసి మోషే ఆ యొక్క సమాధిని పూజిస్తారు అని చెప్పి దేవుడు దాచేశాడు. తర్వాత మోషే గారికి పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. 2లో మొదటి కొడుకు పేరు గెర్షోను, రెండో కొడుకు పేరు ఎలియాజరు. మొదటి కొడుకు పేరు గెర్షోను. గెర్షోన్ అంటే అర్థము పరదేశి అని. ఎలియాజర్ అంటే అర్థము దేవుని సహాయము అని. మరి వీళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారా? వాళ్ళ సంతానం ఉందా? వాళ్ళు ఏం చేశారు? ఉన్నారు. గెర్షోముకు ఒక కొడుకున్నాడు. కొడుకు పేరు యోనాతాను. యోనాతాను ఏం చేసేవాడు? యాజకత్వం చేశాడు. దేవునికి వ్యతిరేకమైన యాజకత్వం చేశాడు, పాపం చేశాడు. మోషే గారు బ్రతికినట్టుగా వారి బిడ్డలు బ్రతకలేదు. అది మాత్రం పక్కాగా కన్ఫామ్గా చెప్పచ్చు. అయితే ఇంకొక క్వశ్చన్ అడుగుతా. దేవాది దేవుడు గుడారం దగ్గర ఇట్లా నడుచుకుంటూ వస్తూ మోషేను చంపజూచెను అని అంటది. ఎందుకు చంపాలని వస్తాడు మోషేని? మొన్న కవిత చెప్పింది ఒకసారి వాక్యం. దేవుడు మోషేని చంపాలనుకుంటాడు. ఎందుకు? సున్నతి చేయించుకోలేదని. ఎవరికి చేసినప్పుడు సున్నతి? సిప్పోరా, గెర్షోను ఫస్ట్ కొడుకే. ఈ యోనాతాన్ గురించి కూడా ఇక్కడ రాయబడింది. ఈ మీకా ఎవరు? దెలైలా కొడుకు అని అనుకుంటున్నారు. సో ఇట్లాంటివి అనేక విషయాలు మనం త్వరలో ఇంకా నేర్చుకోవాలని దేవునికి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ మన హృదయంలో భద్రపరచుకోవాలని మనం చేస్తూ అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మీరు మమ్మల్ని ఎలాగ చేతిలోకి సజీవులకు నుంచి విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. నా తండ్రి ప్రభా, ఈ రోజు మేమందరము ఏకంగా సమకూడినైనా నేను స్తుతించి కనపరిచే భాగ్యం నన్ను గ్రహించారు. వందనాలు నా తండ్రి ప్రభా. ఈ రోజు మేము విన్నటువంటి వాక్య భాగం నా తండ్రి ప్రభా మోషే గారి గురించి, వారి బిడ్డల గురించి తెలుసుకుని ఉన్నాం. తండ్రి వారి శరీరం ఎక్కడున్నదో తెలుసుకుని ఉన్నాం, ఎందుకు రహస్యంగా ఉంచి ఉన్నారో తెలుసుకుని ఉన్నాం. ఇటువంటి అమూల్యమైన మాటలు, ఇటువంటి తండ్రి ప్రభా గూఢమైనటువంటి వాక్యములు నా తండ్రి, ఇటువంటివి మేము ఎన్నో తెలుసుకున్నాయినా నీ యొక్క అమూల్యమైన జ్ఞానం మేము కూడా సంపాదించుకున్న కృపను మా అందరికీ అనుగ్రహించాం. తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విన్నటువంటి ప్రతి ఒక్క వాక్యము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచండి. వారు చేసే ప్రతి క్రమం మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఇటువంటి జ్ఞానం ఎంతో తండ్రి ప్రభు వారు పుంజుకున్నట్టుగా సహాయం చేయండి. నా తండ్రి నీకే స్తోత్రము. ఈరోజు జరిగినటువంటి సండే స్కూల్ కార్యక్రమాల్లో ఆదరణి ఎంతవరకు అధ్యక్ష వహించి నా తండ్రి సఫలంగా జరిగించిన విధానం బట్టి మీకు స్తుతులు. తండ్రి సండే స్కూల్కు పంపినటువంటి తండ్రి ప్రభు తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టార్జితంలో మీరు తోడుగా ఉండండి. సండే స్కూల్ వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. నా తండ్రి సంఘర్షణ జ్ఞాపకం చేసుకోండి. లేదంటే వారికి కావాల్సిన ప్రతి అవసరతను అనుగ్రహించండి. పేరున నా తండ్రి ప్రభు వాళ్ళు ఏ పరిస్థితిలో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు, ఏ అవసరతకు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు, ఎటువంటి అనారోగ్యంతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో నీవే ఎరిగి ఉన్నావు నాయన.
అయ్యా తండ్రి ప్రభు, ప్రతి అవసరతను తీర్చు దేవుడవు నీవు తండ్రి ప్రభు, ప్రతి సమస్య నుండి తీర్చు దేవుడవు నాయన. అయ్యా తండ్రి ప్రభు, ఎటువంటి అనారోగ్యమును ముట్టి స్వస్థపరచగల దేవుడవు నా తండ్రి ప్రభు. సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి. ఉన్నటువంటి ప్రతి సమస్యను తీసివేయండి. నిన్నే నమ్ముతూ ఉన్నాం నాయన. అయ్యా మెరుగైన దారి మాకు నేర్పండి, చూపించండి నాయన. నీకే స్తోత్రాలు. అయ్యా నా తండ్రి ప్రభు, ఈరోజు కార్యక్రమంలో ఆదరణి ఎంతవరకు అధ్యక్షత వహించారు. అయ్యా మా సంఘస్థుల వారి మనసుల్లో మీరు తోడుగా ఉండి తండ్రి ప్రతి ఒక్క మాట వారి మనసుల్లోకి చొచ్చుకునే విధంగా మీరు సహాయం చేశారు. వందనాలు నా తండ్రి ప్రభు. నాగేశ్వరమ్మ గారు నా తండ్రి ప్రభు ఈరోజు పలహారం తెచ్చి ఉన్నారు. పలహారమును దీవించండి, ఆశీర్వదించండి. దానిని అందరం పుచ్చుకొని పోచుండగా నా తండ్రి ప్రభు, ప్రతి ఒక్కరికి మేలైన ఆరోగ్యము తండ్రి ప్రభు, ఆనందమును అనుగ్రహించండి. నా తండ్రి నీకే స్తోత్రాలు. ఇటువంటి విధంగా అనేక మంది కూడుకొని నిన్ను అనుదినము స్తుతించి గణపరిచే భాగ్యమును నాకు ఇక్కడను ప్రతి ఒక్కరికి అనుగ్రహించు. మరలా నా తండ్రి శనివారం సాయంత్రము ఉపవాస కూడిక దినమును అందరము సమకూడి నాయన ఇదే విధంగా నిన్ను స్తుతించి గణపరిచి నిన్ను ప్రార్థించి ఇంకా అమూల్యమైన వాటిని మేమందరము తెలుసుకున్నట్టుగా సహాయం చేయమని వేస్తున్నాం పెట్టడికి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.